హలో, వెల్కమ్ బ్యాక్ టు 31 డేస్ ఛాలెంజ్. ఈరోజు మన 31 డేలో లాస్ట్ డే. నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ రీల్లో ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను కదా. ఒక మంచి రీల్ ఉంది, మంచి టిప్ ఉంది, నేను మీకు చెప్తాను. 31 డే నాడు మాత్రమే దాన్ని రివీల్ చేస్తాను. నిజంగా మీరు నమ్మరండి, లిటరల్గా ఆ గ్లో అయితే ఫేషియల్ చేయించుకున్న మాకు నెక్స్ట్ డే మీ ఫేస్ కనిపిస్తుంది చూసారా, ఆ గ్లో అంత గ్లో ఉందన్నమాట ఆ ఫేస్కి ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత. సో ఒక్క నిమిషం నేను ఇప్పుడే తీసుకొని చూపిస్తాను మీకు. సో ఇదే, ఇంకెందుకు ఆలస్యం, మరి టిప్ చెప్పేసుకుందామా ఇవాళ. సో ద టిప్ ఆఫ్ ద డే ఈజ్, మనకి కావాల్సిన వస్తువులు చక్కగా ముందు రోజు సాయంత్రం పాలు కాచి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన తర్వాత దళసరిగా ఒక మీగడ వస్తుంది కదా, ఓన్లీ ఆ మీగడ మాత్రమే తీసుకోవాలి. పాలు అవసరం లేదు, పెరుగు మీగడైనా పర్వాలేదు, పాల మీగడైనా పర్వాలేదు. చాలామందికి పెరుగు మీగడ వాసన పడదు కాబట్టి నేను పాల మీగడని ప్రిఫర్ చేస్తున్నాను. పాల మీగడ అంత స్మెల్ రాదు. నెక్స్ట్ దీనిలోకి ఒక 3 టీ స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవాలి. ఈ మీగడని మనం ఎప్పుడైతే ముందు రోజు బాయిల్ చేసి దాన్ని రెస్ట్ ఇచ్చి ఆ పైన ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డేకి తీస్తామో అది చక్కగా క్రీమీగా తయారవుతుంది ఆ మీగడ. దాంట్లో ఈ తేనె వేసుకున్న తర్వాత రెండింటిని చక్కగా ఒక స్పూన్ తోటి లేదంటే శుభ్రంగా చేత్తో బాగా నలిపేసుకుంటే ముద్దలా మెత్తగా పేస్ట్ లాగా తయారైపోతుంది. దీనిలోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇంతే, మీరు దీనికోసం ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన పనే లేదు. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే తేనె అండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మీరు ఇక్కడ తేనె ఇష్టం లేని వాళ్ళు, ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు హనీ లేకుండా చెప్పండి అని. సో దానికోసం ఏంటంటే ఆ తేనె ఇష్టం లేని వాళ్ళు అక్కడ కలబంద గుజ్జుని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇది మనకి స్కిన్ టైటనింగ్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ పసుపు వచ్చేసి మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్గా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ 4ని చక్కగా బాగా మిక్స్ చేసుకుని, చేత్తో మిక్స్ చేసేసుకుంటే గొడవే లేదు నన్ను అడిగితే. మేము చేత్తో ముట్టుకోము అనుకున్న వాళ్ళు బ్రష్ కానీ లేదంటే స్పూన్తో కానీ శుభ్రంగా కలిపేసుకుని ఫేస్ అంతా అప్లై చేసుకుని మినిమం 1 అవర్ ఉంచుకుంటే ఆ స్కిన్ అంతా కూడా ఆరిపోయి డ్రైగా అయిపోయినట్టు అట్టకట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, వేరే శనగపిండి అవసరం లేదు, వరిపిండి అవసరం లేదు, నలుగుపిండి అవసరం లేదు. జస్ట్ మీరు ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రబ్ చేస్తే అదంతా కూడా ఏదైతే మీరు అప్లై చేశారో అదంతా కూడా నలుగుపిండి నలిచినట్టు ఊడొచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు చక్కగా కొద్దిగా నలుగుపిండిలో కుంకుడుకాయ రసం కలుపుకొని ఫేస్ వాష్ చేసుకుంటే చాలండి. అసలు నేనైతే ట్రై చేసిన తర్వాత రోజు రాసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నా ఫేస్ చూసి ఇది నా ఫేసేనా, ఇంకా ఇంత గ్లో వచ్చేసింది ఏంటి అనిపించింది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నింటినీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ అప్ రీల్స్లో మీకు షేర్ చేస్తాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. చాలామంది ఇంకా చాలా టిప్స్ అడిగారు. కమింగ్ అప్ టిప్స్లో మీకు వాటన్నింటినీ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.